తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మరో మంచి నవలతో మీ ముందుకొచ్చేసానండి. అది జ్ఞాపకం అనే నవల వినేద్దామండి. రచన శ్రీమతి అంగలూరి అంజనీదేవి గారు. మన వీడియోస్ చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ లైక్స్ వల్లనే మన ఛానల్ ఇంకా కొంతమంది మీలాంటి శ్రోతలకి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇంకా నేను పెట్టే మంచి మంచి నవలలన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆదిపురి రాగానే బస్ దిగిన జయంత్కి ఎటు వెళ్లాలో తెలియలేదు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. జయంత్తో పాటు బస్ దిగిన వాళ్ళలో కొందరు అతన్ని గమనించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొందరు ఎవరి అబ్బాయి అన్నట్లు అతన్నే చూస్తున్నారు. ఒక్క భరద్వాజ మాత్రం నిలబడ్డావు, ఎవరికోసం బాబు? ఎవరైనా వస్తున్నారా? ఈ ఊరికి కొత్తలా ఉన్నావు, ఎవరింటికి వెళ్ళాలి అని అడిగాడు. జయంత్ తడబాటుగా చూసి, రాఘవరాయుడు గారింటికి ఎటు వెళ్ళాలో కొంచెం చెప్తారా? వాళ్ళ ఇంటి ముందు కానగ చెట్లు 2 ఉంటాయని మాత్రం తెలుసు. ఇక్కడి నుండి ఆటోలో వెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళాలా? ఎలాగైనా వెళ్ళొచ్చు, నేను వెళ్ళేది కూడా అటే. వస్తావా? నడవాలి మరి అన్నాడు భరద్వాజ. నడుస్తాను అన్నట్లుగా తల ఊపాడు జయంత్. మీది ఏ ఊరు బాబు? 4 అడుగులు నడిచాక అడిగాడు భరద్వాజ. భరద్వాజ నడివయస్సు దాటిన వ్యక్తి. ఆయన వేషభాషలు ఎలాంటి వారిలోనైనా గౌరవభావం కలిగేలా చేస్తాయి. అందుకే జయంత్ చాలా మర్యాదపూర్వకంగా చూస్తూ, మాది కోయంబత్తూర్ సార్ అన్నాడు. ఆశ్చర్యపోతూ, అంత దూరం నుండి వస్తున్నావా అన్నాడు భరద్వాజ. రావాలనుకున్నప్పుడు దూరందే ఉంది సార్, ఎంత దూరమైనా రావచ్చు అన్నాడు ఆలోచనగా జయంత్. అసలు తనెందుకు వస్తున్నాడిప్పుడు? ఇలా వస్తానని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోవడమే కాదు, అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. 2 రోజుల క్రితం తన స్నేహితుడు దిలీప్ హడావిడిగా ఫోన్ చేసి, సంలేఖ కథ ఒక మంచి పేరున్న పత్రికలో వచ్చింది జయంత్, చూసావా అని అడిగాడు. ఊహించని పిడుగులా ఇదేం వార్త? ఆశ్చర్యపోతూ, సంలేఖ రచయిత్రి ఎప్పుడైంది? నువ్వేం మాట్లాడుతున్నావు దిలీప్ అన్నాడు జయంత్. నువ్వే చూడు, చెబితే నమ్మవు అంటూ సంలేఖ కథ వచ్చిన పత్రిక పేరు చెప్పాడు దిలీప్. దిలీప్ ఒకప్పుడు జయంత్కి ఇంటర్లో క్లాస్మేట్. దిలీప్ డిగ్రీ చదివి జర్నలిజం వైపు వెళ్ళాడు. జయంత్ వెంటనే వెళ్ళి సంలేఖ కథ ఉన్న పత్రిక కొన్నాడు. ఇంటికి వెళ్ళి సంలేఖ కథ ఉన్న పేజీని తీశాడు. ఒక్క క్షణం ఆ పేజీనే చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా సంలేఖ పేరు మీద నుండి అతని చూపులు వెనక్కి రావటం లేదు. ముందు నమ్మలేకపోయినా నమ్మక తప్పటం లేదు. దిలీప్ చెప్పేది నిజమే, ఆ కథ రాసింది సంలేఖనే. ఎందుకంటే ఆ కథ పేరు కన్నా సంలేఖ పేరే పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించబడి ఉంది. ఆ పేరు చూస్తుంటేనే చిత్రంగా అనిపిస్తోంది. అయినా సంలేఖ కథ రాయటం ఏంటి? అంత మంచి పేరున్న పత్రికలో ఆ కథ రావడం ఏంటి? కథ రాయడం అంటే మాటలా? ఇదెలా సాధ్యమైంది సంలేఖకి? ఎంత వద్దనుకున్నా ఒకటే ఆశ్చర్యం జయంతులో. సంలేఖ ఇప్పుడు ఏం చేస్తోందో? చదువుతోందా? ఖాళీగా ఉందా? లేక ఉద్యోగం చేస్తోందా? ఏది లేకుండా కథలు రాయడమే పనిగా పెట్టుకుందా? ఏది తెలియాలన్నా ఆమె ఇప్పుడు తనకి అందుబాటులో లేదు. ఆ మధ్యన ఒక స్నేహితుడు కనిపించి, సంలేఖ చదువు మానేసిందిరా అన్నాడు జాలిగా. ఈ మధ్యన అదే స్నేహితుడు మళ్ళీ కనిపించి, సంలేఖ డిగ్రీలో జాయిన్ అయిందిరా అన్నాడు. తను దేనికి ఎలా స్పందించాలో తెలియలేదు. ఇప్పుడు రచయిత్రి అయిందని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కథ చదివి నిశ్చేష్టుడయ్యాడు. ఉన్నట్టుండి జయంత్ ముఖంలో అనేక రంగుల కలబోత జరిగింది. బరువుగా నిట్టూర్చాలన్న ధ్యాస కూడా లేనివాడిలా అలాగే ఉండిపోయాడు. అదే క్షణంలో, ఏరా జయంత్, ఆ కథ చదివి ఆశ్చర్యపోయావా, అవాక్కయ్యావా? మళ్ళీ ఫోన్ చేసి అడిగాడు దిలీప్. కాకా, ఆ కథ ఏమైనా మామూలుగా ఉందా? ఒక స్థాయిలో ఉందిరా. అయినా సంలేఖ కథ రాయటం ఏంటి? ఆ కథ ఇంత మంచి పత్రికలో అచ్చవడం ఏంటి? ఏ విధంగా ఆలోచించినా దీన్ని నా మనసు పరిపూర్ణంగా నమ్మలేకపోతోంది. నాకు తెలిసి కష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయి, కథలు మాత్రం రాయలేరు. అది స్వయం సృష్టి. ఇదెలా సాధ్యమైందిరా సంలేఖకి అన్నాడు. ఇంకా ఆశ్చర్యంగానే ఉంది జయంత్కి.
ఆ మాత్రం సందేహం జయంత్లో రావడం అతిశయోక్తి కాకపోయినా సంలేఖ విషయంలో అతను ఒకప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదని దిలీప్కి తెలుసు. అది అనేకసార్లు చెప్పాడు. అయినా జయంత్ పెదవి విరిచేవాడే కానీ సమాధానం ఇచ్చేవాడు కాదు. దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం సంలేఖ కథ గురించి, ఆ కథలో ఉన్న గొప్పతనం, సామాజిక సత్యాల గురించి చాలా కదిలిపోయి మాట్లాడాడు. అది విని జయంత్ మౌనంగా ఉన్నాడు. అతని మౌనం వెనుక కారణం లేకపోలేదు. సంలేఖ కథ గురించి దిలీప్ కాకుండా మామూలు వ్యక్తి మాట్లాడి ఉంటే ఆ మాటల్ని అవలీలగా తోసిపుచ్చేవాడు. కానీ దిలీప్ మంచి పేరున్న జర్నలిస్ట్. అందుకే అతను మాట్లాడే మాటల్లో ఒక్కటి కూడా తొలగించి చూడలేకపోతున్నాడు. అది కాక బయట ఏం జరుగుతుందో సమగ్రంగా చూడగలిగే కెమెరా చూపు అతనిది. అందుకే అతని మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. అంతేకాదు, దిలీప్ సంలేఖ కథను విపరీతంగా మెచ్చుకుంటుంటే జయంత్ మనసు నొచ్చుకుంది. బాధతో కుంచుకుపోతుంది. అలా ఎందుకు జరుగుతోందో అతనికి అర్థం కావడం లేదు. జయంత్ వెంటనే తేరుకుని, సరే దిలీప్, ఆ కథను చదివి నాకన్నా నువ్వే అన్ని కోణాల్లో పరిశీలనాత్మకంగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కథ మీద నీలాగా నేను మాట్లాడలేకపోవచ్చు. కథ మాత్రం బాగుంది అన్నాడు. దిలీప్ వెంటనే, మరి సంలేఖను అభినందించవా? ఈ రంగంలో ఆమె ఎంత ఎదిగినా నీకు అడ్డు కాదు, ఇబ్బంది కాదు అన్నాడు. పడుకున్నాడే కానీ జయంత్కి నిద్ర రావడం లేదు. ఆ రాత్రంతా సంలేఖ గురించి ఆలోచించాడు. మెల్లగా లేచి వెళ్ళి ఆ పత్రికను మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. మరోసారి ఆ కథను చాలా ఏకాగ్రతతో చదివాడు. ఆ కథ చదివాక అతనికి వెంటనే సంలేఖను చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. ఈ కథ నువ్వే రాశావా అని అడగాలనిపిస్తోంది, అభినందించాలనిపిస్తోంది. అభినందిస్తున్నప్పుడు ఆమెలో కలిగే ఆనందాన్ని చూడాలనిపిస్తోంది. అసలు తనను చూడగానే ఎంతగా ఆశ్చర్యపోతుందో, ఎంతగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుందో చూడాలి. తను ఆమె దగ్గరికి వెళ్ళి అవన్నీ చూడాలని వెంటనే లేచాడు జయంత్. షెల్ఫ్లో ఉన్న ఖాళీ బ్యాగ్ని అందుకున్నాడు. అందులో తనవి 2 జతల బట్టలతో పాటు తనకి అవసరమైనవి పెట్టుకున్నాడు. కంపెనీ పని మీద వైజాగ్ వెళ్తున్నానని తల్లితో అబద్ధం చెప్పి సంలేఖ వాళ్ళ ఊరు ఆదిపురికి బయలుదేరాడు. వెళుతున్నాడే కానీ అతని మనసులో ఏదో ఊగిసలాట. తన ప్రయాణం తనకే నమ్మబుద్ధి కావటం లేదు. తన మనసు తనకే అర్థం కావటం లేదు. అభినందించడానికే అయితే తనిప్పుడు ఇంత దూరం రావాలా? సెల్ నెంబర్ తెలుసుకొని ఓ మెసేజ్ పంపితేనో, ఓ ఫోన్ కాల్ చేసి మాట్లాడితేనో సరిపోతుంది కదా. లేదంటే వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని ఒక ఉత్తరాన్ని కొరియర్ చేసినా సరిపోతుంది. అలాంటివేం చేయకుండా తనే ఇలా ఎందుకు రావాలి? అసలు సంలేఖకి ఇప్పటికైనా సెల్ ఫోన్ ఉందో లేదో? సంలేఖతో అప్పుడొకసారి, నువ్వు సెల్ ఎందుకు వాడుకోవు? ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉపయోగించిన అమ్మాయిలు ఉండరు తెలుసా? నువ్వెందుకో నాకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నావు అని అన్నాడు. అందుకు ఆమె వెంటనే, నేనే కాదు జయంత్, మా ఇంట్లో ఎవరూ సెల్ ఫోన్ వాడరు. ఎందుకంటే సడన్గా వచ్చే ఫోన్ కాల్స్ వల్ల మనసు స్థిరత్వం దెబ్బతింటుంది. చేస్తున్న పని పట్ల ఏకాగ్రత పోతుంది. అందుకే మాకెవరికి సెల్ ఫోన్లు తీసివ్వలేదు మా నాన్న. ఓ, నేను ఇలా దూరంగా హాస్టల్లో ఉన్నాను కదా, మా వాళ్లతో ఎలా మాట్లాడతానన్నా మీ సందేహం? నేను మొన్ననే కదా మా ఆదిపురి నుండి వచ్చాను. ఇంతలోపలే ఏముంటాయి మాట్లాడటానికి? ఇంటికెళ్ళాక తీరిగ్గా అందరం ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటాం. నాకేదైనా అవసరమైతే మా తిలకన్నయ్య ఇక్కడే మీ హాస్టల్లోనే ఉన్నాడు. అయినా మా రాజారాం అన్నయ్య దగ్గర సెల్ ఫోన్ ఉంది. మా అన్నయ్య ఇప్పుడు టీచర్గా ఉద్యోగం చేసేది మా పక్క ఊర్లోనే అని చెప్పేది. ఇప్పుడు ఎలా ఉందో ఏమో. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఇప్పటికి 2 సార్లు పిలిచాను అన్నాడు పక్కనే నడుస్తున్న భరద్వాజ. జయంత్ వెంటనే ఆలోచనలోంచి బయటకొచ్చి, సారీ సార్ అన్నాడు. సారీ సరే, ముందు నువ్వు దారి చూసి నడవకపోతే ఇక్కడ రోడ్లు నీతో ఏమాత్రం సహకరించవు, ముందే చెప్తున్నా అన్నాడు భరద్వాజ. ఆయన చెప్పేది నిజమే. దారి అంతా మంచుతో తడిసి తడితడిగా ఉంది. అదే దారిలో నిన్న సాయంత్రం గేదెలు, గొర్రెలు, మేకలు నడిచి ఇళ్లకు వెళ్ళినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే జాగ్రత్తగా నడుస్తున్నాడు. ఇన్ని రోజులు సిటీ వాతావరణంలో ఉన్న జయంత్కి ఈ మట్టి దారులు కొత్తగా ఉన్నాయి. సంలేఖది పల్లెటూరు అని తెలుసు కానీ మరీ ఇంత పల్లెటూరు అని మాత్రం అనుకోలేదు. చదువుకునే రోజుల్లో స్నేహితులు పిలిచేవాళ్ళు, మా ఊరికి రారా అని. వెళ్తే టైం వేస్ట్ అవుతుందని, క్లాస్లో తనకి రాబోయే ర్యాంక్ పోతుందని భయపడేవాడు. ఎలాగైతేనేం ఇంతకాలానికి రాగలిగాడో. ఈ గాలి, ఈ నేల, ఈ వాతావరణం
గమ్మత్తుగా ఉంది. అంతేకాదు రోడ్డుకి అటూ ఇటూ నిలబడో కూర్చొనో నడుస్తూనో మాట్లాడుకుంటున్న మనుషుల్లో యాంత్రికత లేదు. స్వచ్ఛమైన అచ్చమైన మనిషితనం కనిపిస్తోంది. ఈ మట్టి వాసనలో మనిషి వాసన మిళితమై ఉంది. జయంత్ నడుస్తున్న ఆ పరిసరాలను అతి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఎందుకలా గమనిస్తున్నాడంటే అలాంటి సామాజిక స్పృహ కలిగిన కథను రాసిన సంలేఖకు ఈ వాతావరణం ఎంతవరకు సహకరించిందో చూడాలన్న కుతూహలం. అంతేకాదు సంలేఖ ఇదే రోడ్డు మీద ఎన్నిసార్లు తిరిగిందోనన్న ఆశ్చర్యం. అందుకే ఆ పరిసరాల్లోని అణువణువును తన కళ్ళతో గాలిస్తున్నాడు, తడుముతున్నాడు. నీ పేరేంటి బాబూ? జయంత్ సార్. నిన్ను చూస్తుంటే పీజీ చేస్తున్న కుర్రాడిలా కనిపిస్తున్నావు. ఏం చదువుతున్నావు జయంత్? అడిగాడు భరద్వాజ. సీఏ పూర్తి చేశాను సార్. విప్రో కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉండేది హైదరాబాద్ అన్నాడు జయంత్. మరి కోయంబత్తూర్ అన్నావు? సందేహంగా చూస్తూ అడిగాడు భరద్వాజ. దానికి సమాధానంగా జయంత్ నవ్వి, నిజానికి మాది కోయంబత్తూర్ కూడా కాదు, కాగజ్ నగర్. మా నాన్నగారు ఎప్పటినుంచో కోయంబత్తూర్లోని ఒక క్లాత్ మిల్లులో సెక్రటరీగా పనిచేస్తుండడం వల్ల మా అమ్మ నాన్నగారు కోయంబత్తూర్లోనే ఉండేవారు. అందుకే ఎవరడిగినా మాది కోయంబత్తూర్ అనే చెప్తుంటాను. మా అన్నయ్య వదిన మాత్రం ఉప్పల్లో ఉంటారు అన్నాడు. ఆయన అలాగా అన్నట్లు చూసి, నా పేరు భరద్వాజ. నన్ను అందరూ భరద్వాజ మాస్టారు అని పిలుస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇదే ఊరిలో సొంత ఇల్లు, సొంత పొలం సంపాదించుకోలేకపోయినా వృత్తిరీత్యా అప్పుడప్పుడు పక్క ఊళ్ళకి బదిలీ అవుతున్నా తిరిగి ఇదే ఊరికి మార్పించుకొని ఇక్కడే ఉంటున్నాను. ఈ ఊరంటే అంత మక్కువ నాకు అన్నాడు. జయంత్ వెంటనే, ఏం చేస్తుంటారు సార్ మీరు? అడిగాడు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు పండిట్ని. నాకు తెలుగు అన్నా, తెలుగు అంటే ఇష్టపడే పిల్లలన్నా, ఈ ఊరన్నా, ఇదిగో ఇలాంటి ఉషోదయాన ఇలా నడవడం అన్నా చాలా ఇష్టం. ప్రతిరోజు ఈ టైంలో ఇదే రోడ్డు మీద నడవడం అలవాటైపోయింది అన్నాడు హాయిగా నవ్వుతూ. అందుకేనేమో మిమ్మల్ని చూస్తుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేని మనిషిలా అనిపిస్తున్నారు. ఒత్తిడి లేనప్పుడే ఎవరికైనా మీరు సృష్టించుకున్న ప్రపంచం లాంటిది దొరుకుతుందేమో అన్నాడు జయంత్. తను హంసలేఖ కథ చదివినప్పటి నుండి ఎంతటి మానసిక ఒత్తిడికి గురవుతున్నాడో గుర్తు చేసుకుంటూ. అలాంటిదేం ఉండదు జయంత్. ఎప్పుడైనా మన కోసం 2 ప్రపంచాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకటి అనుకూల ప్రపంచం, 2 ప్రతికూల ప్రపంచం. ఏ ప్రపంచంలోకి వెళ్ళడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అన్నాడు. జయంత్ మాట్లాడలేదు. తల వంచుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఆయన జయంత్ వైపు చూడకుండా దూరంగా చూస్తూ, నీకు రాఘవరాయుడు ఎలా తెలుసు అని అడిగాడు. జయంత్ మాట్లాడలేదు. ఆయన అలా అడగడంతో ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు. రాఘవరాయుడు తెలుసునని చెప్పాలా, తెలియదని చెప్పాలా, తెలిస్తే ఎలా తెలుసని చెప్పాలి అని మనసులో అనుకుంటూ, నేను ఒకప్పుడు ఈ ఊరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే సిటీలో కాలేజ్ హాస్టల్లో ఉండి అదే కాలేజ్లో ఇంటర్ చదివాను సార్. ఈ ఊరి పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు నా బ్యాచ్లో. అందులో తిలక్ ఒకడు. ఇంతెందుకు, మీ పక్క ఊరి వాడైన జర్నలిస్ట్ దిలీప్ కూడా ఇంటర్లో నా క్లాస్మేటే. ప్రస్తుతం తిలక్ కోసం వస్తున్నాను. తిలక్ రాఘవరాయుడు గారి అబ్బాయి కదా అంటూ తను సంలేఖ కోసం వస్తున్న విషయాన్ని దాచేశాడు జయంత్. తిలక్ పేరు వినగానే భరద్వాజ ముఖం మాడిపోయింది. అది గమనించి, ఏంటి సార్ అలా అయ్యారు? నివ్వెరపోయి చూశాడు జయంత్. తిలక్ చదవడయ్యా. వాడికి అక్షరాలంటే భయం. చిన్నప్పుడు స్కూల్లో వాడు నా విద్యార్థి. 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయి 3వసారి అతి కష్టంగా పాస్ అయ్యాడు. తన చెల్లెలు సంలేఖతో కలిసి ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్ కూడా 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. అసలు వాడు చదివితే కదా అన్నాడు. ఆయన మాటల్లో ఒక విద్యార్థి పట్ల ఆత్మీయతతో కూడిన బాధ వినిపిస్తోంది. తిలక్ ఈ మధ్యనే ఇంటర్ పాస్ అయి డిగ్రీలో చేరాడు జయంత్. నువ్వు కలిసినప్పుడు కాస్త గట్టిగా మందిలించు. చదువు లేకపోతే బ్రతుకు అంధకారం అవుతుందని చెప్పు. ఒక స్నేహితుడు తలుచుకుంటే ఇంకో స్నేహితుడిని ఎటువైపైనా మళ్లించవచ్చు అన్నాడు. ఆయన బాధ అర్థమవుతోంది జయంత్కి. తిలక్ సీఏ ఫౌండేషన్కి రాకపోయినా కామన్గా ఉండే ఇంటర్ క్లాసులకి వస్తుండేవాడు. అతను కాలేజీలో ఎక్కడ గొడవ జరిగినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. కొట్టడమో కొట్టించుకోవడమో చేసేవాడు. పక్కా మొండి వైఖరి. తను మాత్రం ఇంటర్లోనే సీఏ ఫౌండేషన్ తీసుకుని ఇంటర్ అయిపోగానే ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఐపీసీసీలో జాయిన్ అయ్యి సీఏ ఫైనల్ పాస్ అయ్యి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. జయంత్ నీట్గా షేవ్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని హుందాగా ఉండడం వల్ల
భరద్వాజకి జయంతితో ఆసక్తిగా మాట్లాడాలనిపిస్తోంది. అది కాక చార్టెడ్ అకౌంటెంట్ అంటే మాటలు కాదు. దానికోసం ఎంత కష్టపడాలో ఆయనకు తెలుసు. అలా కష్టపడి చదవలేకనో మరే ఇతర కారణాల వల్లనో తమ ఊరి పిల్లలు కొందరు చదవాలనుకున్న సీఏను మధ్యలో వదిలేసి ఇళ్ళకి వస్తున్నారు. కొందరేమో డిగ్రీ చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్లలో సంలేఖ ఒకరు. ఆమె చదువు ఇంటర్ నుండి సాఫీగా సాగి ఉంటే ఈ జయంత్ లాగే ఈరోజు ఏదో ఒక కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా ఉండేది. వాళ్ళ నాన్నగారికి ఆర్థికంగా కాస్త ఆసరా దొరికేది. పెద్ద కొడుకు రాజారాం టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా వచ్చిన డబ్బుని రాఘవరాయుడికి ఇవ్వడట. ఇవ్వాలని చూసినా అతని భార్య వినీల ఇవ్వనీయదట. వడ్డీలకి తెప్పడమో చిట్టీలు కట్టడమో చేస్తుందట. అంతేకాక రాజారాంకి జీతం రాగానే తన ప్రణాళికకి ఏమాత్రం ఆటంకం కలిగినా గొడవ చేస్తుందట. కోడలి మనసు అర్థం చేసుకుని నడుచుకోవడమే సుఖమనిపించి రాఘవరాయుడు ఆయన భార్య సులోచనమ్మ నోరెత్తరట. ఇలాంటి సమయంలో సంలేఖ ఉద్యోగంలో ఉండి ఉంటే రాఘవరాయుడి కష్టాలు తీరి ఉండేవి అని భరద్వాజ మనసులో అనుకుంటుంటే, ఏంటి మాస్టారు మౌనంగా ఉన్నారు? అడిగాడు జయంత్. ఏం లేదు జయంత్, నువ్వు తిలక్ బ్యాచ్ అంటున్నావు కదా, అదే బ్యాచ్లో తిలక్ చెల్లెలు సంలేఖ సీఏ ఫౌండేషన్ తీసుకుంది, నీకు తెలుసా? అడిగాడు భరద్వాజ. తెలుసునన్నట్లు తలూపాడు జయంత్. భరద్వాజ విచారవదనుడై, కారణాలు నీకు తెలుసో లేదో కానీ సంలేఖ చదువు ఐపీసీసీలో ఉండగా మధ్యలోనే ఆగిపోయింది జయంత్. అలా ఎందుకు జరిగిందో ఏమో. నిజానికి తను చాలా తెలివైన అమ్మాయి. 10th లో 520 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్లో సీఏ ఫౌండేషన్ తీసుకుంటూనే 970 మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాతనే ఐపీసీసీలో ఉండగా ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు. సీఏ చేయటం కలగా భావించిన ఆమె మధ్యలోనే ఆ కలను చెరిపేసుకుంది. డిగ్రీలో జాయిన్ అయ్యింది. అది 2 సంవత్సరాలు చదవకుండా ఇంట్లో ఖాళీగా ఉంది అన్నాడు. జయంత్ ఆలోచనలో పడ్డాడు. సంలేఖ డిగ్రీ చదువుతోంది అంటే ప్రస్తుతం సిటీలోనే ఏదో హాస్టల్లో ఉండి ఉంటుంది. తను అక్కడికే వెళ్ళి కలవడం మంచిదేమో కదా. ఇలా నడుచుకుంటూ ఇంటికెళ్ళడం అవసరమా అని మనసులో అనుకుంటూ సడన్ బ్రేక్ వేసిన బైక్లా ఆగిపోయాడు. ఏంటి బాబు ఆగిపోయావు? అడిగాడు భరద్వాజ. ఎలా చెప్పాలో అర్థం కాక, ఏం లేదు మాస్టారు అంటూ నడవడం మొదలుపెట్టాడు. జయంత్ అడుగులు అతి కష్టంగా పడుతున్నాయి. ప్రతిరోజు తిలక్ సంలేఖ కాలేజీకి వెళ్తూ ఇదే దారిలో వచ్చి బస్ ఎక్కుతారు. రాఘవరాయుడు పిల్లలిద్దరినీ హాస్టల్లో ఉంచి చదివించలేక బస్ పాస్ తీసిచ్చాడు అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు జయంత్. అయితే నేనిక్కడే ఆగిపోతే పోలా, సంలేఖని బస్సు దగ్గరే కలవచ్చు అని మనసులో అనుకుంటూ ఆగిపోయాడు. నీకేదో కాళ్ళు పీకుతున్నట్లున్నాయి, మాటిమాటికి ఆగిపోతున్నావు. ఒకచోట కూర్చుంటావా? అడిగాడు భరద్వాజ. వద్దు మాస్టారు, వెళ్దాం అంటూ అతను నిర్ణయానికి వచ్చాడు. ఇలా నడుచుకుంటూ ఇంటికెళ్తేనే బాగుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను చూసినట్లు ఉంటుంది, మాట్లాడినట్లు ఉంటుంది. పైగా దారిలో కలిస్తే మాట్లాడుతూ నడవడానికి ఆమె ఏమైనా భరద్వాజ మాస్టారా? మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు, బస్ ఎక్కి వెళ్ళిపోనువచ్చు. నిజానికి సంలేఖ తన విషయంలో చాలా మారిపోయి ఉంటుంది. తనేమైనా చిన్న షాక్ ఇచ్చాడా? ఎన్నిసార్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా నయం కాని షాక్ కదా అది. భరద్వాజ తన ధోరణిలో తను సంలేఖ చదువు విషయంలో అంతరాయం జరగటం రాఘవరాయుడిని బాగా కలిచివేసింది జయంత్. ఆయన ఆ బాధలోంచి బయటికి రావడానికి కొన్ని నెలలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. కారణం ఆయనకి కూతురంటే అంత ప్రాణం. చిన్నప్పుడు సంలేఖకి తెలుగు బాగా నేర్పించాలని ఆయన నా దగ్గరికి పంపేవాడు. మిగతా తల్లిదండ్రులు తెలుగు ఎందుకు, ఇంగ్లీష్ ముఖ్యం కానీ అంటూ తమ పిల్లల్ని ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి పంపేవాళ్ళు. వాళ్ళకి మాతృభాష పట్ల ఏమాత్రం గౌరవం లేకపోవడం, తెలుగును కించపరచడం అని నేను పెద్ద ఉపన్యాసం లాంటిది ఇవ్వను, కానీ మాతృభాష ఎంత అవసరమో చెప్పగలను అంటూ ఆగాడు. జయంత్ ఆయన ఏం మాట్లాడినా ప్రశాంతంగా వినటానికి సిద్ధపడ్డవాడిలా ప్రియంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటల్లో సంలేఖ ప్రసక్తి వస్తోంది కాబట్టి. భరద్వాజ తిరిగి మాట్లాడుతూ, అలా అని తెలుగుతో సంబంధం లేకుండా మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు అన్నాడు. ఆ మాట వినగానే తను పనిచేస్తున్న కంపెనీలో తెలుగు మాట్లాడడం కూడా రాని తన సహోద్యోగులు గుర్తొచ్చారు జయంత్కి. వాళ్ల గురించి ఆయనతో చెప్పాడు. వచ్చి రాని తెలుగులో వాళ్ళెంత గమ్మత్తుగా ఇబ్బందిగా మాట్లాడుతుంటారో చెప్పాడు సరదాగా. అది వింటుంటే యునెస్కో సంస్థ తెలుగు మృత భాషల అంచున ఉందన్న హెచ్చరిక ఎందుకు చేసిందో స్పష్టమైంది భరద్వాజకి.
కానీ ప్రపంచ భాషల్లో అత్యంత మధురమైన భాష తెలుగు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రశంసించాడు. శబ్ద సంపద, శబ్ద సౌష్ఠవం, భావ వ్యక్తీకరణ, శ్రావ్యతల్లో కూడా తెలుగుతో మరే భాషలు సాటిరావు. మన తెలుగు గురించి తమిళ మహాకవి ఏమన్నారో తెలుసా? అడిగాడు జయంత్ వైపు తిరిగి భరద్వాజ. ఆసక్తిగా చూస్తూ, చెప్పండి మాస్టారు, తెలుగు భాష గురించి తమిళ మహాకవి ఏమన్నారో అడిగాడు జయంత్. తెలుగును ఇష్టపడే వాళ్ళంటే ఎక్కడ లేని మక్కువ చూపించే భరద్వాజ జయంత్ అలా అడగడంతో సంబరంగా అనిపించి, వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెలను వాసన చూసినప్పుడు కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని అన్నాడట. ఎంత ఆహ్లాదంగా అనిపించే పోలికో చూడు అన్నాడో. అవునన్నట్లు తల ఊపాడు జయంత్. అంతేకాదు జయంత్, మనలోని ఆలోచనలు బయటికి రావాలంటే భాష కావాలి. నేను నేర్పిన తెలుగు భాష నీ స్నేహితుడు తిలక్ చెల్లెలు సంలేఖకి ఇప్పుడు బాగా ఉపయోగపడింది. నేను నేర్పాను అనే కన్నా సంలేఖకు తెలుగు అక్షరాల పట్ల ఉన్న ఆపేక్ష, మమకారం మనసు పెట్టి నేర్చుకునేలా చేశాయి. ఆ అక్షరాలతోనే ఇప్పుడు తనలో ఉన్న దివ్య శక్తిని తట్టి లేపుకుని ఈ మధ్యన చక్కటి కథలు రాస్తోంది. అద్భుతంగా ఉన్నాయి. ఆ కథలు చదివి నా అభిప్రాయం చెప్పినప్పుడు, మీరు నేర్పిన అక్షరాలు తప్ప నా దగ్గర ఏముంది మాస్టారు? ఆ అక్షరాలే కదా నన్ను లైబ్రరీల వైపు నడిపించింది. నా చేత దిన వార పత్రికలనే కాక మహాభారత, రామాయణ, భాగవతాలను చదివించింది. నేను మానసికంగా కోలుకోలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను నేను ఓదార్చుకునేలా చేసింది. 2 సంవత్సరాలు కాలేజీకి పోకుండా నేను గడిపిన కాలమంతా పుస్తకాలతోనే కదా. అసలు మీరు నేర్పిన ఆ అక్షరాలే లేకుంటే నేనేమైపోయేదాన్నో. నాకు తెలుసు మాస్టారు, తెలుగు నేర్పి మీరు నాకెంత మేలు చేశారో. అసలు ఆ అక్షరాలు లేకుండా, పుస్తకాలు లేకుండా ఒక్క క్షణం కూడా నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను అంది కృతజ్ఞతగా. అయినా నాదేముంది జయంత్, ఆడపిల్ల అని తేడా చూపించకుండా ఆమె తండ్రి ఆమెకు 4 అక్షరాలు నేర్పుకోవాలనుకున్నాడో, నా చేత నేర్పించాడో అంతే. ఆమె తన చదువు పట్ల ఎందుకు మనసు పెట్టలేకపోయిందో నాకు తెలియదు, కానీ ఒక మంచి పేరున్న పత్రికలో ప్రచురణ అయ్యే స్థాయిలో కథలు రాయగలిగినందుకు రాఘవరాయుడు గారు సంతోషపడ్డారు. ఆమె కథలు వచ్చిన పత్రికలను పట్టుకెళ్ళి పొలంలో ఉండే పనివాళ్ళందరికీ చూపించుకొని మా అమ్మాయి రచయిత్రి అయిందని చెప్పుకుంటుంటాడు. ప్రతి మట్టి చేయి ఆమె కథను పలకరించేలా చేసుకున్నాడో. ఇప్పటికీ ఎవరు ఎదురైనా ఆపి మరీ చెప్పుకుంటాడో. ఆయన సంతోషం ఆయనది. నిజానికి ఆయనకు కూడా కథలంటే ఏమిటో తెలియదు, ఎలా రాస్తారో తెలియదు. పొలంలో నాగలితో మట్టిని తోడి తనెలా పంట పండిస్తున్నాడో, తన కూతురు కూడా ఆమె కలంతో ఏదో రాసి అద్భుతం చేస్తోందని మాత్రం తెలుసు. అందుకే అంత సంబరం. ఆయనలోని ఆ పితృవాత్సల్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది అని భరద్వాజ అంటుండగా ఆ ఊరి రామాలయం వచ్చింది. జయంత్ అడుగులు ఆ రామాలయం ముందు ఎంతో పరిచయం ఉన్నట్లు ఆగిపోయాయి. తను, హంసలేఖ ఇదే ఆదిపురికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీలో మంచి పేరున్న కాలేజీలో CA ఫౌండేషన్ తీసుకున్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. సంలేఖ శ్రీరామనవమి వచ్చిందంటే హాస్టల్లో ఉండేది కాదు. మా ఆదిపురికి వెళ్తున్నా జయంత్, అక్కడ మా ఊరి రామాలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా జరుగుతుంది. మా ఊరి పెద్దలు ఆ కళ్యాణాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఆ గుడిలో భోజనం తింటుంటే అది దేవుని ప్రసాదంలా ఉంటుంది. నీకు ఇంకో విషయం చెప్పనా? ఆ గుడిలో ప్రవేశద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే చెరువు దగ్గర ఇసుకలో స్కూల్ బ్యాగుల్ని పెట్టి ఆ గుడిలోకి వెళ్ళేవాళ్ళం. ఆ గుడికి ఎదురుగా ఉన్న చిన్న చిన్న చెట్లలో వినాయకుని రాతి విగ్రహం ఉండేది. ఆ చెట్ల కొమ్మల్ని, ఆకుల్ని తొలగించుకొని వెళ్ళి మా బాక్సుల్లో తినటానికి తెచ్చుకున్న దాంట్లో కొంచెం తీసి వినాయకునికి పెట్టేవాళ్ళం. చుట్టూ తిరిగి ఆడుకునేవాళ్ళం. పక్కనే హనుమాన్ గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ తిరిగి మొక్కుకొని హనుమంతుని బొట్టు పెట్టుకునేవాళ్ళం. చెట్లలో ఉండే వినాయకునికి ఇప్పుడు గుడి కట్టారు తెలుసా, చాలా బాగుంటుంది అని చెప్పేది. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ గుడి లోపలికి వెళ్లకుండానే ప్రవేశద్వారం ముందు నిలబడ్డాడు. అతని కళ్ళకి సంలేఖ ఆ గుడిలో తిరుగుతున్నట్లే అనిపించింది. అయితే చిన్న వయసులో సంలేఖ ఎలా ఉండేదో అతనికి తెలియదు. ఎలా ఉండేదో, ఎలా తిరిగేదో, ఏ ఏ ఆటలు ఆడేదో ఊహించుకుంటున్నాడో. పల్లె జీవనంలో సాగే ఎవరి బాల్యంలోనైనా చాలా వరకు గోళీలాడుకోవడం, చెట్లెక్కడం, కాలువలో ఈత కొట్టడం,
తోటల్లో నుంచి మామిడి, జామ, సపోటా కాయలు కోసుకుని స్నేహితులతో కలిసి తినడం, వాళ్లతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, సరదాకి వారి పుస్తకాలు తీసి దాచటం ఒకటేమిటి, ఎన్నెన్నో ఉంటాయి. గుడి లోపలికి వెళ్తావేమో వెళ్ళు జయంత్. దేవాలయం అనేది వైద్య ఆధ్యాత్మిక రంగాల కేంద్రం, వెళ్తే మంచిది అన్నాడు. స్నేహితుల్లో ఒకరిద్దరు ఇలాగే అంటారు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళాలిరా అని. జయంత్ ఎప్పుడూ గుడికి వెళ్ళడు. అలా అని వాళ్ళది నాస్తికుల కుటుంబం కాదు. వాళ్ళ అమ్మ, చెల్లి గుడికి వెళ్తుంటారు. భరద్వాజ జయంత్ మౌనం చూసి, నేను చెప్పేది నిజం జయంత్. గుడిలో పూజారి ఇచ్చే తులసి తీర్థం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందులో స్వామికి లేదా అమ్మవారికి అభిషేకించిన జలంలోని ఒక ఉద్దరినే తీర్థాన్ని కూడా తులసి తీర్థంలో కలిపి ఇస్తారు. కాబట్టి వైద్యం, ఆధ్యాత్మికం రెండూ దక్కుతాయి గుడిలోనికి వెళ్తే. నువ్వలా వెళ్లకుండా ఏదో పరిశోధన చేయటానికి వచ్చినట్లు బయటే నిలబడి చూస్తున్నావు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. జయంత్ తడుబాటును అంచుకుంటూ, ఏవో జ్ఞాపకాలు మాస్టారు, ఇక్కడికి రాగానే మనసును చుట్టుముట్టాయి అన్నాడు. కొద్దిగా నవ్వి, ఈ జన్మవా గత జన్మవా అడిగాడు భరద్వాజ. జయంత్ చిన్నగా నవ్వి, ఈ జన్మవి అనలేదు, గత జన్మవి అనలేదు, మౌన గంభీరంగా ఉండిపోయాడు. భరద్వాజ తల ఊపి, నిన్ను చూస్తుంటే ఈ ఊరు నీకు మాత్రమే కొత్త, నీ మనసుకి కాదనిపిస్తోంది, అవునా అన్నాడు. జయంత్ అవుననలేదు, కాదనలేదు. గుడి లోపల దక్షిణ దిశ నుండి ఓం అన్న శబ్దం వినిపిస్తుంటే అటువైపే చూస్తూ నిలబడ్డాడు. ఆ శబ్దం వినిపిస్తున్న దగ్గర మనుషులెవరూ తిరగడం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. గుబురుగా ఉన్న చిన్న చిన్న చెట్ల ఆకుల సందుల్లోంచి గాలితో కలిసి తేలి వస్తున్న ఆ ఓంకారం జయంత్ చెవుల్ని సోకి ఒళ్ళంతా పులకరించినట్లయింది. జయంత్ మంత్రముగ్ధుడైనట్లు ఎందుకలా నిలబడ్డాడో భరద్వాజకి అర్థమైంది. ఆయనకి ఆ పరిసరాలు బాగా పరిచయం అయినందువల్లనో ఏమో. అక్కడ ప్రతిరోజు ధ్యానం చేస్తుంటారు జయంత్. జీవైకనాథమైన ఓంకారం ప్రతి సూర్యోదయాన ఇక్కడ మారుమ్రోగుతుంది. నీలాంటి కొత్త వాళ్ళకి అది ఒక వింత, మాకు మామూలే అన్నాడు. జయంత్కి అది మామూలుగా లేదు, మరో లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అది గమనించాడు భరద్వాజ. జయంత్, ఈ ధ్యానం అనేది యోగులకు, మునులకే కాదు, మనకు అవసరమే. మనలోని భావోద్వేగాలను నియంత్రించే శక్తి దీనికి ఉంది. నిరాశ నిస్పృహలను పారద్రోలుతుంది. మానసిక రుగ్మతులను దూరం చేస్తుంది. ఏకాగ్రతను, చిత్తశుద్ధిని, శ్రద్ధాసక్తులను పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోపతాపాలను డిలీట్ చేసే సైబర్ బటన్ ఇది అన్నాడు. నాకు నడక, వ్యాయామాలు తప్ప ఇది తెలియదు మాస్టారు. ముఖ్యంగా ఆ ఓంకారం వింటుంటే నాలో చిత్రమైన స్పందనలు కలుగుతున్నాయి. ఆ భావాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అన్నాడు తన్మయత్వంగా చూస్తూ. నిజమే జయంత్, విశ్వాంతరాలలో ప్రతిధ్వనించే ఆత్మైక నాదం ఓంకారం. దైవిక, ఆధ్యాత్మిక మార్మికాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న అపౌరుషేయ నాదం ఓంకారం. ఆ ఓంకార నాదమే మన జీవన వేదం. నాభిస్థానం నుండి గుండె పొరలు చీల్చుకుంటూ ఉద్భవించే ఆత్మ ప్రేరేపిత నాదమీ ఓంకారం. అదే మానవ శక్తికి మూలం. మానవ మేధస్సును ప్రేరేపించేదదే. సకల చరాచరులకు మూలం నాదం. జీవరాశికదే చోదక శక్తి. శక్తి కేంద్రకమదే. ఇదే మన చైతన్య శక్తికి మూలం. ఇదే మన ఆత్మశక్తికి, ఆలోచన శక్తికి మూలం. ఆ చైతన్యమే మనతో మాట్లాడిస్తుంది, ఆటలాడిస్తుంది, భవబంధాలలో మునిగి తేలేట్టు చేస్తుంది అన్నాడు. విలువైన విషయాన్ని తెలుసుకుంటున్నట్టు భరద్వాజ కళ్ళల్లోకి, ముఖంలోకి ఏకాగ్రతతో చూస్తూ, చాలా చక్కగా చెప్పారు మాస్టారు ధ్యానం అంటే అన్నాడు జయంత్. భరద్వాజ మాస్టారు నవ్వి, ధ్యానం అంటే హృదయంలో మునగడం, లీనమవడం. హృదయంలో మునిగితేనే ప్రేమ పుడుతుంది. ప్రేమ ఎప్పుడూ ధ్యానాన్ని అనుసరిస్తుంది. ఎవరైతే ప్రేమించరో వాళ్లకు ధ్యానం చాలా చాలా కష్టం. ధ్యానం కుదిరితే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలగకపోతే అంటూ ఆగాడు. వెంటనే జయంత్, ధ్యానం కుదరదు అన్నాడు. వెరీ గుడ్, కానీ దేనికైనా ఆస్వాదన ముఖ్యం జయంత్ అన్నాడు భరద్వాజ. అప్పుడు ఉలిక్కిపడింది జయంత్ హృదయం. ధ్యానంలోనే కాదు, జీవితంలో కూడా దేన్నైనా ఎంతవరకు ఆస్వాదించాలో అంతవరకు ఆస్వాదించాలి. అది లేనప్పుడు దేనికి పరిపూర్ణత రాదు. అది తెలిసి కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు ఫలితాల గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఏదో కావాలనిపిస్తోంది. తను దేన్నైతే లక్ష్య పెట్టలేదో అదే ముఖ్యం అనిపిస్తోంది ఇప్పుడు.
మరి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ముఖ్యం అనుకుంటే సరిపోతుందా? చేతికి అందుతుందా? ఆలోచిస్తున్నాడు జయంత్. ఏంటి జయంత్ ఆలోచిస్తున్నావు? అడిగాడు భరద్వాజ. ఆయనకు జయంత్ అలా ఆలోచిస్తున్న ప్రతిసారి చిత్రంగా అనిపిస్తోంది. చూస్తుంటే సమస్యలు ఉన్నవాడిలా అనిపించడం లేదు. మరి ఎందుకలా ఉన్నట్టుండి ఆలోచనలో పడిపోతున్నాడో అర్థం కావడం లేదు. పరిచయం అయింది ఇప్పుడే కాబట్టి ఏదైనా ఉంటే నాతో పంచుకో అని అనలేకపోతున్నాడు. జయంత్కి ఎదుటివాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పటం అలవాటు. కానీ ఈరోజెందుకో అలా చేయలేకపోతున్నాడు. ఎంత స్థిమితంగా ఉందామన్నా లోపల ఏదో కల్లోలం. మాస్టారు, ఈ గుడి పక్కన చెరువు ఉంది కదూ? ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. సరే వెళ్ళు జయంత్, పక్కనేగా. అన్నట్లు నీకు రాఘవరాయుడు గారిల్లు చూపించాలి కదా. ఇక్కడ నుండి ఉత్తరంగా సాగే రోడ్డుపై వెళ్తే వచ్చే చివరి ఇల్లు వాళ్ళది. వాళ్ళ ఇంటికి కుడివైపు వీధిలో 4 ఇళ్ళు దాటగానే దానిమ్మ, మోదుగ చెట్లు ఒకే ఆవరణలో కనిపిస్తాయి. ఆ ఆవరణలో ఉండే ఇల్లే మాది. సులభంగా రావచ్చు. నువ్వు తిలక్ని కలిశాక వీలుంటే ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళు అంటూ భరద్వాజ జయంత్ని తన ఇంటికి ఆహ్వానించాడు. అలాగే మాస్టారు అంటూ అక్కడే ఆగిపోయాడు జయంత్. జయంత్తో చెప్పి భరద్వాజ మాస్టారు తన దారిన తను వెళ్ళిపోయాడు. జయంత్ ఆ గుడికి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.